అవును. ఈరోజు మనం ఆదికాండంలో కొంచెం అసాధారణమైన, చాలామందికి ఇబ్బంది కలిగించే ఒక కథను, అంటే 38వ అధ్యాయాన్ని పరిశీలిద్దాం. ఇది యూదా, అతని కోడలు తామారు కథ. మన ఆధారం ఎప్పట్లాగే బైబిల్ వచనమే. ఈ కథలో అసలేం జరిగింది? ఆ పాత్రలెలా ఎందుకు ప్రవర్తించారు? దాని ప్రాముఖ్యత ఏంటి? ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దాం. అవును. ఇది చాలా నాటకీయమైన కథ. చాలా మలుపులుంటాయి. నిజమే. సరే, ఇక మొదలుపెడదాం. కథ ఎలా మొదలవుతుందంటే, యూదా యాకోబు కుమారుల్లో ఒకడు తన సహోదరులను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అదుల్లామీయుడైన హీరా అనే స్నేహితుడితో కలిసి కనాను ప్రాంతంలో ఉండటం మొదలుపెడతాడు. అక్కడ షూయే అనే ఒక కనానీయుని కుమార్తెను హ్మ్. పెళ్లి చేసుకుంటాడు. హాం. ఇక్కడ ఇది గమనించాలి. యూదా ఒక కనానీయురాల్ని పెళ్లి చేసుకోవడం. బహుశా ఆ కాలంలో ఇది అంత పెద్ద సమస్య కాకపోవచ్చు. కాని భవిష్యత్తులో ఇశ్రాయేలీలకు ఇది ఒప్పుగాదు కదా! తామారు అనే అమ్మాయితో పెళ్లి చేస్తాడు. అంతా బాగానే ఉందనుకునేలోపే ఆహ్! ఆదికాండం చెప్తోంది ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు అని. అవును. ఆ చెడుతనం ఏంటో వివరంగా లేదు కాని. దానివల్ల దేవుడతన్ని చంపేస్తాడు. పాపం తామారు చిన్న వయసులోనే విధవరాలైంది. ఇక్కడే ఆనాటి ముఖ్యమైన ఆచారం వస్తుంది. అదే మరిది ధర్మం. అంటే లివిరేట్ మ్యారేజ్ అంటారు కదా! అవును. దాని గురించి చెప్పండి కొంచెం. అంటే అన్న సంతానం లేకుండా చనిపోతే ఆ అన్న భార్యను తమ్ముడు పెళ్లి చేసుకోవాలి. ఉమ్, ఎందుకు? చనిపోయిన అన్న పేరు నిలబెట్టడానికి, అతనికి సంతానం కలిగించడానికి. ఇది కేవలం సాంప్రదాయం కాదు, ఆ వితంతువుకు అది ఒక రకమైన సామాజిక భద్రత కూడా అనమాట. కరెక్ట్. తామారు పరిస్థితి ఇప్పుడు అదే. మరి యూదా కూడా అదే చెయ్యమని తన రెండో కొడుకు ఓనానును ఆదేశిస్తాడు. నీ అన్న భార్య దగ్గరికి వెళ్ళి మరిది ధర్మం నెరవేర్చు, నీ అన్నకు సంతానం కలుగజేయి అని. ఉమ్, కాని ఓనాని ఏం చేశాడంటే, అతను పైకి ఒప్పుకున్నా తామారుతో కలిసినప్పుడు పుట్టబోయే పిల్లలు తన పేరు మీద ఉండరు, చనిపోయిన అన్న పేరు మీద ఉంటారని తెలిసి హ్మ్. ఉద్దేశపూర్వకంగా గర్భం దాల్చకుండా బైబిల్ చెప్పినట్టు తన రేతస్సును నేలవిడిచాడు. ఇది ఇది కేవలం గర్భనిరోధం కాదు. ఇది చాలా స్వార్థపూరితమైన పని. బాధ్యత నుండి తప్పించుకోవడం, తండ్రి ఆజ్ఞను ధిక్కరించడం, చనిపోయిన అన్నకు వంశం లేకుండా చేయడం. నిజమే. అందుకే దేవుడు ఆ పనిని కూడా చెడ్డదిగా ఎంచి ఓనానును కూడా చంపేస్తాడు. తామారుకు ఇది రెండో దెబ్బ. పాపం. భర్త పోయాడు, ఇప్పుడు మరిది ద్వారా వంశం పొందే అవకాశం కూడా పోయింది. ఇప్పుడు యూదాకు భయం పట్టుకుంది. ఇద్దరు కొడుకులు పోయారు, మూడోవాడు షేలా, ఇంకా చిన్నపిల్లాడు, వీడు కూడా అన్నల్లాగా చనిపోతాడేమో అని భయపడి హ్మ్. తామారుతో, నా కొడుకు షేలా పెద్దవాడయ్యే వరకు నువ్వు మీ నాన్న ఇంట్లో ఉండు అని చెప్పి పంపిస్తాడు. పైకి చూస్తే జాగ్రత్తలాగే ఉంది గాని కాని అది తామారును ఒక రకంగా మోసం చేయడమే. ఆ కాలంలో పిల్లలు లేని వితంతువు పరిస్థితి చాలా దయనీయం. షేలా పెద్దయినా యూదా అతన్నివ్వకపోతే ఆమె భవిష్యత్తేంటి? ఇది అన్యాయం కదా! అవును, ఆమె హక్కును నిరాకరించినట్టే. సరే, కొన్నాళ్లకు యూదా భార్య అంటే షూయ కుమార్తె చనిపోతుంది. యూదా ఆ దుఃఖం నుండి కొంచెం తేరుకుని తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాతు అనే ఊరికి వెళ్తున్నాడు. ఆ ఈ సమయంలో తామారుకు అర్థమవుతుంది, షేలా పెద్దవాడయ్యాడు, కాని యూదాకతన్ని తనకిచ్చి పెళ్లి చేసే ఉద్దేశం లేదు అని. యూదా మాట తప్పాడు అని గ్రహిస్తుంది. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. అవును. ఇప్పుడు తామారు హ్మ్. చేతులు ముడుచుకుని కూర్చోలేదు. హ్మ్. చాలా చాలా సాహసోపేతమైన ఊహించని పనిచేస్తుంది. తన వైధవ్యపు గొట్టలు తీసేసి ముసుగు వేసుకుంటుంది. వేసుకుని యూదా వెళ్లే దారిలో ఏనాయీము అనే చోట దారి పక్కన కూర్చుంటుంది. ఇది ఇది మామూలు విషయం కాదు. తన గుర్తింపును దాచిపెట్టడం ఒక ఎత్తైతే, ఆ కాలంలో ముసుగు వేసుకుని అలా దారి పక్కన కూర్చోడం కొన్నిసార్లు వేషలను సూచించేది. ఆమె తెలివిగా యూదాను ఆకర్షించడానికి, బహుశా అతని బలహీనతను వాడుకోవడానికి సిద్ధపడిందనమాట. కరెక్ట్. యూదా వస్తాడు, ఆమెను చూస్తాడు. ముసుగులో ఉంది కాబట్టి ఆమె వేశ్య అనుకుంటాడు. తన కోడలని అస్సలు గుర్తుపట్టలేదు. అస్సలు ఊహించలేదు. నేరుగా వెళ్ళి ఆమెతో కలవాలని అడుగుతాడు. ఇక్కడే తామారు తెలివి చూడాలి. హ్మ్. ఆమె వెంటనే సరే అన్నదు. నాకేమిస్తావ్ అని అడుగుతుంది. యూదా, నా మందలోంచి ఒక మేకపిల్లను పంపిస్తాను అంటాడు. అయితే తామానంతటితో ఆగలేదు. ఆ మేకపిల్లను పంపే వరకు హామీగా తాకట్టుగా నాకేమైనా ఇవ్వు అని అడుగుతుంది. ఆ కుదు అనమాట. అవును. యూదా ఏమివ్వాలి అని అడిగితే
ఆమె చాలా చాలా నిర్దిష్టంగా అడుగుతుంది. నీ ముద్ర, దాని దారము, నీ చేతికర్ర. అబ్బో! ఇవి మామూలు వస్తువులు కాదు. ముద్ర అంటే ఆనాటి సంతకం లాంటిది. ఆ దారం, కర్ర కూడా అతని వ్యక్తిగత గుర్తింపు చిహ్నాలు, అతని హోదాకు ప్రతీకలు. ఆమె కేవలం డబ్బు అడగలేదు, అతని గుర్తింపునే తాకట్టుగా అడిగింది. ఎంత తెలివి! నిజమే. భవిష్యత్తులో అతను నిలదీయడానికి ఇంతకంటే బలమైన సాక్ష్యం ఉండదు. కరెక్ట్. యూదా పెద్దగా ఆలోచించకుండా అవి ఇచ్చేస్తాడు. ఆమెతో కలుస్తాడు. ఫలితంగా తామారు గర్భవతి అవుతుంది. హ్మ్. ఆ పని అయ్యాక తామారు లేచి వెళ్ళిపోయి ముసుగు తీసేసి మళ్ళీ తన వైద్యవ్య వస్త్రాలు వేసుకుని మామూలుగా ఉండిపోతుంది. ప్లాన్ సక్సెస్ అయినట్టెప్పటివరకు. అవును. తర్వాత యూదా మాట ప్రకారం ఆ మేకపిల్లని ఇచ్చి తాకట్టు వస్తువులు తీసుకురమ్మని తన స్నేహితుడు హీరాను పంపిస్తాడు. కాని హీరాకు అక్కడ ఆ వేశ్య ఎక్కడా కనపడదు. అతను చుట్టుపక్కల వాళ్ళని అడుగుతాడు, ఇక్కడ ఏనాయీము దగ్గర వేశ్య ఎవరైనా ఉన్నారా అని. వాళ్ళు ఇక్కడ అలాంటి వాళ్ళెవరూ లేరు అని చెప్తారు. ఆమె మాయమైపోయిందన్మాట. అంతే. హీరా తిరిగి వచ్చి యూదాకు విషయం చెప్తాడు. అప్పుడు యూదా ఎలా స్పందించాడో చూడండి. ఎలా? జరిగిందేంటో తెలుసుకుందామనో, ఆ స్త్రీ ఎవరో కనుక్కుందామనో అనుకోడు. అయ్యో, మనల్ని చూసి నవ్వుతారేమో, ఆమెనే ఉంచుకోని ఆ వస్తువులు అంటాడు. చూశారా? అతని ఆందోళనంతా నైతికత గురించో బాధ్యత గురించో కాదు, కేవలం తన పరువు గురించే. విషయం బయటకు తెలిస్తే నలుగురిలో నవ్వులపాలవుతానేమో అని భయం. తన విషయంలో ఒకలా, ఇతరుల విషయంలో మరోలా అన్నట్టుంది. ఖచ్చితంగా. ఇది తరువాత జరగబోయేదానికి పూర్తి విరుద్ధం. సరిగ్గా 3 నెలలు గడుస్తాయి. యూదాకు ఒక వార్త తెలుస్తుంది. నీ కోడలు తామారు వ్యభిచారం చేసింది, దానివల్ల గర్భవతి అయింది అని. ఓ! ఈ మాట వినగానే యూదాకు పట్టలేని కోపమొస్తుంది. ఎలాంటి విచారణ లేదు, ఏమీ లేదు. వెంటనే తీర్పిచ్చేస్తాడు. ఆమెను బయటకు తీసుకురండి, ఆమెను కాల్చేయండి. ఎంత కఠినత్వం! తను చేసిన తప్పును పూర్తిగా మర్చిపోయి తన కోడలిపై మాత్రమింత తీవ్రమైన తీర్పు. కాని తామారు ఇక్కడే తన అసలు ప్లాన్ అమలు చేస్తుంది. అవును, అసలైన ఘట్టం. ఆమెను శిక్షించడానికి బయటకు తీసుకొస్తున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, తన దగ్గరున్న ఆ తాకట్టు వస్తువులను, అంటే ముద్ర, ధారం, కర్ర, యూదా దగ్గరకు పంపించి ఒక మాట చెప్పి పంపిస్తుంది. ఏం చెప్పింది? ఈ వస్తువులు ఎవరో ఆ మనిషి వలనే నేను గర్భవతిని అయ్యాను. దయచేసి ఈ ముద్ర, ఈ ధారం, ఈ కర్ర ఎవరో గుర్తుపట్టండి. అద్భుతం! ఎంత నాటకీయత! ఆమె నేరుగా యూదా పేరు చెప్పలేదు, వస్తువులనే మాట్లాడనిచ్చింది. యూదాను అందరి ముందు తన తప్పును తానే ఒప్పుకునేలా చేసింది. పూర్తి ఇరకాటంలో పడేసింది. యూదా ఆ వస్తువులను చూడగానే గుర్తుపట్టేస్తాడు. తన మోసం, తన అన్యాయం అంతా బయటపడిపోయిందని తెలుసుకుంటాడు. హ్మ్. అప్పుడు అందరి ముందు బహిరంగంగా ఒప్పుకుంటాడు. ఏమని? ఆమె నాకంటే నీతిమంతురాలు. షీ ఈజ్ మోర్ రైచస్ దెన్ ఐ. ఇది చాలా చాలా ముఖ్యమైన వాక్యం. ఎందుకంటే నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇవ్వలేదు గనుక అని తన తప్పును కూడా స్పష్టంగా ఒప్పుకుంటాడు. తన బాధ్యతను నెరవేర్చకపోవడం వల్లే ఆమె ఇలా చేయాల్సి వచ్చిందని అంగీకరించాడు. అవును, ఇక్కడ నీతిమంతురాలు అంటే మనమిప్పుడు అనుకునే అర్థంలో పాపం చెయ్యని పవిత్రురాలు అని కాదు. ఆనాటి సమాజం ఆ మరిది ధర్మం ప్రకారం తనకు దక్కాల్సిన హక్కు కోసం, తనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడం కోసం ఆమె తీసుకున్న చర్యలు, అవి పైకి మోసంలా కనిపించినా వ్యవస్థ ప్రకారం సరైనవి, న్యాయమైనవి అని యూదా ఒప్పుకుంటున్నాడనమాట. తన వైఫల్యం కంటే ఆమె చర్యలే ఎక్కువ సమర్థనీయమైనవని గుర్తించాడు. ఆ తర్వాత యూదా ఆమెతో మళ్లీ కలవలేదని కూడా ఉంది. సరే, ఇక కథ చివరికి వస్తే తామారుకు ప్రసవ సమయమొస్తుంది. ఆమె కవలలకు జన్మనిస్తుంది. ఇక్కడ కూడా ఒక విచిత్రం జరుగుతుంది కదా? అవును. ప్రసవ సమయంలో ఒక బాబు ముందుగా చేతిని బయటపెడతాడు. మంత్రసాని గుర్తుకోసం ఆ చేతికి ఒక ఎర్ర దారం కడుతుంది. జ్యేష్ఠుడు అని గుర్తుపెట్టడానికి. కాని ఆ చేయి మళ్లీ వెనక్కి వెళ్ళిపోతుంది. రెండో బాబు ముందుగా బయటకొస్తాడు. ఊహించనిది. దాంతో మంత్రసాని ఆశ్చర్యపోయి, నువ్వెలా భేదించుకునొచ్చావంటుంది. ఆ భేదించుకు రావడం గోడను బద్దలు కొట్టడం అనే అర్థంతో అతనికి పెరెసు అని పేరు పెడతాడు. పెరెష్ అంటే బ్రీచ్ లేదా బ్రేకింగ్ త్రూ. పేరులోనే ఆ సంఘటనుంది. తర్వాత చేతికి ఎర్రదారమున్న మొదటి బాబు జెరహు బయటకొస్తాడు.
ఈ జననం కూడా చూడండి ఎంత అసాధారణంగా ఉందో. ఇది కూడా కథలోని ఆ ఆ, అడ్డంకులను అధిగమించడం అనే థీమ్ను కొనసాగిస్తుంది. పెరస్సు పేరు చాలా సూచనాత్మకం. అవును. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ పెరస్సు వంశం నుండే భవిష్యత్తులో రాజైన దావీదొస్తాడు. చివరికి ఏసుక్రీస్తు వంశావళి కూడా ఈ పెరస్సు నుండే కొనసాగుతుంది. అంటే ఇంత గందరగోళం, నైతిక సమస్యలు, మోసాల మధ్య పుట్టిన సంతానం దేవుని పెద్ద ప్రణాళికలో ఇంత కీలక పాత్ర పోషించింది. కరెక్ట్. ఊహించని మార్గాల ద్వారా దేవుని ప్రణాళిక నెరవేరుతుందని చూపించే ఉదాహరణ ఇది. ముగింపుగా చూస్తే ఈ కథ నిజంగా చాలా సంక్లిష్టమైనది. యూదా చేసిన తప్పులు, తామారు పడిన కష్టం, ఆమె తీసుకున్న సాహసం, ఆ తర్వాత యూదా పశ్చాత్తాపం. అవును, మై భరుణుల్లాంటి ఆనాటి ఆచారాల నేపథ్యంలో కర్తవ్యం, నిస్సహాయత, న్యాయం కోసం పోరాటం, మోసం, చివరికి క్షమాపణ, ఎన్నో అంశాలు ఇందులో కలిసిపోయున్నాయి. మరి ఈ కథ నుండి మనమేం నేర్చుకోవచ్చంటారు? బహుశా ఇదేం చెప్తుందంటే ఎలాంటి అధికారం లేని, బలహీనమైన స్థితిలో ఉన్న ఒక స్త్రీ కూడా తనకు అందుబాటులో ఉన్న పద్ధతులను ఉపయోగించి చివరికి తన మామగారి బలహీనతలను కూడా వాడుకుని తనకు జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొందో, తన హక్కును, వంశాన్ని ఎలా నిలబెట్టుకుందో చూపుతుంది. ఆమె చర్యలు అంటే ఆ ముసుగు, ఆ మోసం ఇప్పటి మన నైతిక విలువలతో చూస్తే ప్రశ్నార్థకమే. నిజమే. కాని కథనం దృష్టిలో అవి యూదా కపటత్వాన్ని బయటపెట్టి తనకు రావలసిన న్యాయాన్ని సాధించుకున్నాయి కాబట్టి యూదా మాటల్లోనే నీతియుక్తమైనవిగా పరిగణించబడ్డాయి. ఇది పరిస్థితుల ప్రభావం, నైతికతలోని సంక్లిష్టత గురించి ఆలోచింపజేస్తోంది. మరి విన్నవారికొక చివరి ఆలోచన. ఈ కథలో నీతి, న్యాయం అనేవి ఎంత సాపేక్షంగా ఉంటాయో చూశాం గదా. ఆ కాలపు పరిస్థితులు, కట్టుబాట్లను బట్టి చూస్తే తామారు చేసింది పూర్తిగా సరైనదేనా కాదా? ఈ సంఘటన, ఈ భేవించుకొని రావడం అనే జననం యూదా జీవితంపై, అతని వంశంపై ఎలాంటి ప్రభావం చూపించి ఉంటుంది? కేవలం వంశవృక్షంలో పేర్లుగా కాకుండా ఈ సంఘటనల నీడ వారి చరిత్రపై ఎలా పడి ఉంటుంది? వీటి గురించి ఆలోచించండి.